స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మాటల్లో ధ్యానం చేద్దాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదివి ధ్యానం చేద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. పిల్లల్ని కొంచెం దగ్గర కంట్రోల్ పెట్టినాము. రేపు ఆదివారం నుంచి సండే స్కూల్ పట్టిద్దాం. పిల్లల్ని కొంచెం దగ్గర ఓడిలో కూర్చోబెట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడ అంత్యదినములలో అని రాయబడింది. ఏది అంత్య దినాలంటే చివరి రోజులు, యేసు ప్రభువు రాకడికి ముందు రోజు. అవి అంత్య దినములు. ఎప్పుడు అంటే వచ్చేసింది. ఇవే అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో ఏం జరుగుద్ది? మనకి ముందు జాగ్రత్త కోసం ముందుగానే మనకి జ్ఞానోదయం కలిగి ఆ సందర్భాలు ఏర్పడ్డప్పుడు, ఆ పరిస్థితులు కళ్ళ ఎదుట కనబడినప్పుడు కంగారు పడకుండా కొంచెం మనప్పటికీ మనం జాగ్రత్త పడటానికి కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు. ఏంటి జనం ఎట్టయిపోయారేంది, వీళ్ళేంది ఎట్టున్నారేంది? హల్లెలూయా. నేను కలగంటున్నానా? నిజమేనా? ఇదేంటి ఇంతగా తయారయ్యారు? ఆశ్చర్యాన్ని కలుగు చేసే సంగతులు నీ కళ్ళ ముందు జరగబోతున్నాయి. ఎందుకంటే అంత్య దినాలు ఇవే, ఇప్పుడే జరుగుతాయి. అయితే మరి ఏం చేయాలా? నీవు కంగారు పడకుండా, నువ్వు కలవరం చెందకుండా, నీ పాటికి భక్తిని కాపాడుకుంటా, జాగ్రత్తగా నీ భక్తిని కాసుకుంటా ముందుకు సాగటానికి కొన్ని సూచనలు. ఏం జరగబోతున్నాయి? తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు అంటున్నాడు, అంత్య దినాలలో ఆఖరి రోజుల్లో ఇలా జరుగుద్ది. ఎలా జరుగుద్ది? ఎట్లాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. ఒకటి, మనుషులు ఏమైపోతారు అంటే స్వార్థప్రియులైపోతారు. స్వార్థప్రియులు అంటే సొంత అన్న, సొంత చెల్లెలు, సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత అక్క, సొంత చెల్లెలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు బతికితే వాడే బతుకుతాడు. హల్లెలూయా. అబ్బాయి, మీ చెల్లెలకు బాగలేదంట, ఆసుపత్రిలో చేరిందంట,
వెళ్ళి చూసి రారాదు. నేను అంత తీరుకున్నానా ఏంటి, అంత ఖాళీ ఉన్నానా ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎంగిలి పాలు తాగొచ్చిన నీ వెనక పుట్టిన తమ్ముడు బాగలేదు, హాస్పిటల్లో చేరాడు. వెళ్ళి చూసన్న రావచ్చుగా. అయితే ఏందంట, నాకు పనులు లేవు, నాకు కుదరదు. హల్లెలూయా. అదేంటి, నాకు చేను లేదా, నాకు పిల్లలు లేదా, నాకు పనులు లేవా, నేను అన్ని వదులుకొని నేను ఎక్కడికి పోయేది? హల్లెలూయా, హల్లెలూయా. అదే సొంత తమ్ముడు బాగలేదు, ఆసుపత్రిలో ఉన్నాడు, చూసొద్దు కానీ నాకే కుదురుద్ది, నేను రాను, నాకు కుదరదు. మనుష్యులు ఏమైపోతారంట, స్వార్థపరులైపోతారంట. ఎవడు బతికితే వాడి బతకటం. హల్లెలూయా. ఒరే నాయనా, ఒకప్పుడు నీ సొంత అన్న, నీ సొంత తమ్ముడు నీకు బాగలేనప్పుడు బాధలన్నీ ఆదుకున్నాడు, అక్కర్లో నీ పక్కన నిలబడ్డాడు, మేలు చేశాడు, సహాయం చేశాడు. నీకు జబ్బు చేస్తే ఒకప్పుడు తగ్గి లేచి నడిచి బాగైందాకా నీ ప్రక్క నిలబడింది. ఆ మనిషి ఈరోజు బాగలేక ఆసుపత్రిలో ఉన్నాడు. అయితే ఏంటంట, నాకు వదలదు, నేను రాను. అరే ఎవరి చేత నాకు 1000 రూపాయలు డబ్బులు నాకనే ఆడి, నాకు చాలా అవసరాలు నేనేను. అదేంటి అంతే. మనుష్యులు ఏమైపోతారంట, స్వార్థప్రియులైపోతారంట. అయ్యో ఇదేంటో నాయనా, ఒకప్పుడు వాళ్ళ వల్ల నీవు మేలు పొందావు, వాళ్ళ ద్వారా నీకు సహాయం దొరికింది, వాళ్ళు నీకు ఆదుకున్నారు, ఉపయోగపడ్డారు నీకు. ఈరోజు వాళ్ళకి అక్కర ఏర్పడింది, ఆపద కలిగింది, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. పోయి పలకరించిరారు, నాకు పలకరించిరారు, నాకు కుదరదు, నేను రాను. ఏంటంట, అంత్య దినములలో జనులు ఏమైపోతారు, స్వార్థపరులైపోతారు. ఆలోచిస్తే నీకే ఆశ్చర్యం ఇస్తుంది. ఇదేంటో నాయనా, ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఒరే కన్న తల్లి ఆసుపత్రిలో ఉంది, ఉంటే ఉండని, సావు బతుకుల మధ్య సత్య సావని. అది చూసలేదు కాదు, నాకేం కుదిరింది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, నాకు గుడ్లు ఉన్నాయి, నా పొలం పనులు, నాకు అన్ని పనులు, నాకు కుదరదు, నేను బాగా. జన్మనిచ్చిన తల్లి సావు బతుకుల మధ్యలో ఉంది, చూసిరారా, నాకు కుదరదులే, మొన్న పండగ పోయించాలి, అది ఇప్పుడు బాగలేదు, పరిస్థితి బాగలేదు, సీరియస్గా ఉంది, అటు ఇటు అయ్యేటట్టు. అయితే ఏందంట, పోనీ సత్య సావని, మనం మాత్రం సావకుండా ఉంటామా? సత్య సావని. అయ్యో, జన్మనిచ్చిన కన్న తల్లిరా, కన్న తల్లి, కన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పుణ్యాలు పురుడులు చేసి నీ పిల్లలన్నీ చేసి ముట్టి గడికి మూతి గడికి అన్నీ చేసి పిల్లల్ని ఎట్లా స్నానం చేయాలి, ఎట్లా బట్టలు కట్టాలి, ఎట్లా చేయాలని అన్నీ నేర్పించి ఇన్ని చేసి ఆ తల్లే చూసి రారాదు. నాకేం కుదరదు, నేనా, నాకు కుదరదు. మనుష్యులు అంత్య దినాల్లో ఏమవుతారంట, ఒకటి స్వార్థపరులైపోతారు. కానీ నువ్వు ఆ రీతి కాకూడదు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, పక్క వారు అందరూ స్వార్థపరులైనా నీవు దేవుని బిడ్డవి. అలాగా నీ స్వార్థానికి స్వార్థపరురాలు కాకూడదు. అంత్య దినాల్లో జరగబోయేది, జరగబోతున్నది ఇది. ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. స్వార్థపరులను అయ్యా, ధనాపేక్షలు. ఏ పేక్షలు? ధనం అంటే అపేక్ష కలిగి ఉంటారు. హల్లెలూయా. ధనాపేక్ష అంటే డబ్బు ఆశ, డబ్బు మీద ఎంత ఆశ, డబ్బు అంటే ఎంత ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్ష
ధనాపేక్షులు అంటే ఎట్లుంటారు? ఆదివారం చర్చికి వెళ్దామా? వెళ్దాం, కానీ అంతలే అమ్మాయి మనుషులు తగ్గారు, 4 తగ్గారు. మా చేలోకి వస్తే రోజు 300గా కూలి ఇస్తుంది. ఇలా 500 ఇస్తాం, వస్తావా? ఏందమ్మా 500 వస్తాయి? అరే పాత్ర కానీ బయలుదేరా, బైబిల్ తీసుకున్నాం, బయటకు వచ్చాం, చీర మార్చుకున్నాం. ఎంతసేపు పాదమ్మ, రోజు మనం పోతే 300 కావుతుంది, ఇంకా 200 ఎక్కువ వస్తున్నాయి. అరే పద వస్తున్నాం పద. రోజుల కంటే 200 ఎగస్ట్రా ఇస్తామనే వాళ్ళకి ధనాపేక్షల ఆదివారం కట్టుకున్న డ్రెస్ మార్చి తెచ్చుకున్న బైబిల్ తీసుకెళ్ళి పక్కనేసి ఎక్కడికి వెళ్తున్నారు? చేలో పనికి వెళ్ళిపోతారు. డబ్బు అంటే అంత ఆశ. హల్లెలూయా. పక్కన ఆ వ్యక్తి నువ్వు కాదు కదా. డబ్బు మీద ఆశ. నాకు దేవుడు ముఖ్యం. 6 రోజులు పని చేస్తున్నానంటే, ఆరోగ్యంగా బతికున్నానంటే ఆయన దయ వల్లే నేనున్నాను. కాబట్టి బతికించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మందిరానికి వెళ్ళటం మర్చిపోయి మానుకొని ఇంకా ఎగస్ట్రా రోజు కంటే 200 ఎగస్ట్రా ఇస్తున్నారని పనికి వెళ్ళిపోతే డబ్బు మీద, దేవుని కంటే ఎక్కువ డబ్బు మీద ఆశ కలిగితేనే ప్రార్థన మానేసి పనికి వెళ్తావు. పక్కన అడగండి, ధనాపేక్షులలో నీవు లేవు కదా. ఆ జబ్బు నీకు పుట్టకుండుగా. హల్లెలూయా. ఏ జబ్బు? ఆదివారం ప్రార్థన మానుకొని పనికి పోయే జబ్బు నీకు రాకుండునుగా. హల్లెలూయా. హల్లెలూయా. జనాల క్రితం మీకు చెప్పాను ఒకసారి. ఏం జరిగింది? కృష్ణా జిల్లాలో జరిగిన కథ ఇది, నిజంగానే జరిగింది. ఆదివారం కళ్ళం వేశారు. సోదరు గారు ఆదివారం కళ్ళం పెట్టుకున్నారు. వాళ్ళ భార్య కూడా చెప్పింది, ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఆదివారం ఆపేసి సోమవారం కళ్ళం పెట్టుకున్నామంటే, వాతావరణం బాగలేదమ్మాయి, నీకేం తెలుసు, వాన వచ్చేటట్టుంది, తొందరగా కళ్ళం పెట్టుకుంటే మంచిదని చెప్పి ఆదివారమే కళ్ళం ఏర్పాటు చేశాను. కాబట్టి వరి నూర్చటం, కళ్ళం చేయటం ఆదివారమే అని చెప్పేశాడు. భార్య ఏం చెప్పలేకపోయి, సరే కానీ ఏం చేస్తాం. హల్లెలూయా. ఆ ఇంటికి అందరికి చెప్పులు కొట్టి ఒక అతను ఉండేవాడు. అబ్బాయి ఈరోజు ఆదివారం కదా. అవును, మా చేలో కళ్ళం వేస్తున్నాం. ఏటేట నీ చేతికి మేము పంటలో నుంచి ఒక బస్తా మేరం ఇస్తాంగా. మేరం అంటారా, జీతం అంటారా, కూలి అంటారా? సంవత్సరానికి ఒక బస్తా ఒడ్లు తీసి అతనికి ఇస్తారు. సంవత్సరం పొడుగుతో ఇట్లా అందరు చెప్పులు ఆయనే కొడతాడు. చెప్పులు కుట్టినందుకు గాను ఒక బస్తా ఒడ్లు నీకు తీస్తాం, కళ్ళంలో ఉంచుతాం, వచ్చి మర్యాదగా తెచ్చుకో అన్నారు. సోదరు గారు హల్లెలూయా. ఆదివారం 6 లక్షల డబ్బులు ముందు తెచ్చిపెట్టిన ప్రార్థన మానుకొని ఆ డబ్బుల కోసం లోనకు వచ్చారు. పట్టినంత వరకు కితకితలాడుతూ అందరు కళ్ళంలో, పొడి కళ్ళంలోనే ఉన్నారు. ఆ నీళ్ళలోంచి ఇటు లోపలికి వచ్చాను. అప్పుడు అన్నాడు, మాది కూడా అని తిట్టా, నీకెంత గర్వం, చేలోకి వేసిన బస్తా ఎత్తుకెళ్ళమంటే రాలేదని అరిశా, కోప్పడ్డా. సారీ, క్షమించరా. హల్లెలూయా. ఎంకన్నా క్షమించరా అని సోదరు గారు అలాగే కోలపడ్డాడు. వద్దండి వద్దండి, అది నా దేవుడి గొప్పతనమే, కానీ నేను ఆయన గనపరిచాను కనుక నన్ను గనపరిచాడు అంతే తప్ప నా గొప్పతనం ఏం లేదు. లేకండి, లేదండి, నా కాళ్ళు కాడ మీరు వంగటం తప్పు, లేకండి అని చెప్పి పైకి లేపాడు. హల్లెలూయా. నేరుగా వచ్చి బస్తా కాడకు వచ్చి, ఈ బత్తా ఎత్తు నేనే మోసుకెళ్తానని మాదిగా ఆయన అంటుంటే ఈ సోదరు గారు అంటున్నారు, వద్దు, తప్పు నాది,
నా భార్య చెప్పింది ప్రార్థనకి వెళ్ళామా, దేవుడు విలువ తెలుసు గనక ప్రార్థనకి మాన్పించినప్పటికీ కోప్పడకుండా సరే కానీ ఏం చేస్తాయి, మూర్ఖుడు మారే నాటకం మారతాడని క్షమించి సహించింది. ఆమె చెప్పిన దాన్ని విని కానీ నేను లోపలేస్తే బాగుండేది. దేవుని గొప్పతనం ఏదో కళ్ళతో చూస్తున్నా, తప్పు నాది, సారీ చెప్పు, ఇది నాకెత్తమని భర్త కాడ వంగారు. నలుగురు కలిసి బస్తా పైకి లేపి సోదరు గారి నెత్తి మీద పెట్టారు. అంతే సంగతులు, ఇటు నీళ్ళు అటు నీళ్ళు మొత్తం కలిసిపోయింది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పు, దేవుడిని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ధనాపేక్షతో, డబ్బు ఆశతో దేవుని సన్నిధి తక్కువ విలువ కట్టి సంపాదనకి వెళ్ళావనుకో, ఏమైద్ది? హల్లెలూయా. ఘనహీనుడిని చేసినట్టయిద్ది కదా. వద్దు, దేవుని గౌరవించు, దేవుని గణపరచు. దేవుడు ముఖ్యం, డబ్బు కంటే దేవుడు ముఖ్యం. హల్లెలూయా. అంత్య దినాలలో ఏం జరుగుద్దంట? 1, జనులు స్వార్థపరులు అవుతారు. 2, జనులు ధనాపేక్ష కలిగిన వారుగా మారుతారు. 3, బింకములాడువారు అవుతారు. బింకములు అంటే అబద్ధాలు ఆడే వాళ్ళు అవుతారు. బింకములు ఆడుతారు అంటే అబద్ధాలు ఆడతారు. ఏంది ప్రార్థనకు రాలేదు, ఇదిగో మా బంధువులు పెళ్ళి ఒకటి ఉంటేనో అందుకని చెప్పి రాలేదులే. వాస్తవానికి పెళ్ళికి కాదు, పోయింది వేరే దిక్కుకి, అబద్ధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది వాళ్ళ ఊరిలో సువార్త కోటం అంటే, వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన అంటే అందరూ వచ్చారు, నువ్వు రాలేదేంది అంటే, కొద్దిగా పని ఉంది, అర్జెంట్ పని ఉంది, అందుకని నేను రాలేదులే. ఒట్టిదే, పరిదేం లేదు, ఒట్టిదే. బింకంలాడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత్య దినాల్లో మన కళ్ళకు కనపడే దేవుడు అంటే 1, ఎవరు కనపడతారు? స్వార్థపరులు కనపడతారు. 2, ధనాపేక్ష డబ్బు ఆశ కలిగిన వాళ్ళు కనపడతారు. 3, బింకములాడువారు, అబద్ధాలు ఆడేవాళ్ళు కనపడతారు. అబద్ధికులైపోతా ఉంటుంటారు జనం. నీవు ఆ స్థితికి చేరకూడదు, నీవు ఆ కోవలోకి వెళ్ళకూడదు. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. ఈ సంవత్సరంలో నీవు స్వార్థపరుడువు కాకుందువుగాక, ధనాపేక్ష లేని వ్యక్తిగా మారుదువుగాక, ఎట్టి పరిస్థితిలో బింకములు అబద్ధములు ఆడకొందువుగాక. ఆ తర్వాత 4వది, అహంకారులు, ఎవరిని లెక్క చేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జనులు ఏమవుతారంట? అంత్య దినాలకు గుర్తు, జనులు అహంకారులు అయిపోతారంట. ఎవరిని లెక్క చేసే పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని లెక్క కూడా చేసే పని లేదు. అరే అదిగో మీ అమ్మ వస్తాను, వస్తే రాని ఏందంట, మరి మీ నాన్న వస్తున్నాడు, వస్తే అమ్మని నాన్న కూడా లెక్కలో చేసుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. అహంకారం, గర్వం వస్తుంది. హల్లెలూయా. గర్వం రాకూడదు, అహంకారంగా ప్రవర్తించకూడదు. కడుపు నిండా దొరికితే కొంతమందికి ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది. వద్దు. అహంకారులు అవుతారు కొందరు, కానీ మనం కాకూడదు. మనం అహంకారులంగా ఉండకూడదు, గర్విష్ఠులుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. అదిగో చూసావా, చూసావా, పిలుస్తుంటేనే పోతున్నారు. చూసావా, ఇటు పిలుస్తుంటే లెక్క లేకుండా వినపడినట్టు వెళ్ళిపోతుంది. ఎంత గర్వం. హల్లెలూయా. వద్దు వద్దు. అంత్య దినాలు ఇవే. అందుకని జనాలు అహంకారులుగా మారిపోతారు, గర్విష్ఠులైపోతారు. కానీ నీకు ఆ గర్వం రాకూడదు. ఏ కోశాన ఎటు నుండి పరీక్షించినా నీలో ఆ గర్వం అనేది
ఏ మూలన కూడా కనపడకూడదు, గర్వం రానియద్దు. హల్లెలూయా. తర్వాత దూషకులైపోతారు. జనులు దూషిస్తారు ఎవరిని? హల్లెలూయా. పెద్దవాళ్ళని కూడా లెక్క చేయరు, దూషిస్తారు. అరే ఆయన ముఖ్యమంత్రి రా, అట్ట తిడుతున్నావేంది? ముఖ్యమంత్రి అయితే ఎవడికి ఎక్కువ, ప్రధానమంత్రి అయితే ఎవడికి ఎక్కువ, ఎంత పదవులు ఉంటే నాకేందంట. వద్దు, తిట్టకూడదు. దేవుడు ఇవ్వకుండా, దేవుని అనుమతించకుండా భూమి మీద ఏ అధికారం ఉండదు. దేవుడు అనుమతిస్తేనే వాళ్ళు ఆ అధికారానికి వచ్చారు. అధికారులను, నీ పై అధికారులను దూషించకూడదు, తిట్టకూడదు. హల్లెలూయా. దూషకులైపోతారంట, దూషిస్తారంట. హల్లెలూయా. జనులు పై అధికారులని, పక్క తోటి సహోదరులని ఏది లెక్క లేకుండా దూషిస్తారంట, దూషకులుగా మారిపోతారు. అదేంద్ర నాయన తిడుతున్నారు ఏంది? తిట్టకూడదు. చివరికి అటుకుడి ఇటుకుడి ఈ యూట్యూబ్ ఒకటి వచ్చింది. యూట్యూబ్లో పట్టుకొని పబ్లిక్ బహిరంగంగా అందరూ వినేటట్టే తిట్టేసుకుంటున్నారు ఒకరినొకరు. హల్లెలూయా. ఆయన ఎవరో తెలియక దేవుని బిడ్డలను ఏమన్నా అంటే ఏమైద్దో, దాని పరిణామం ఎంత దూరం పోద్దో, దాని ప్రభావం ఎంత వరకు తీసుకెళ్ళిపోద్దో తెలియక ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రార్థన వాళ్ళందరూ గొర్రెలు అన్నాడు. ఈ ప్రార్థనకి వెళ్ళి ఇంకొక ఆయన ఏమంటున్నాడు? మేము గొర్రెలు అయితే నువ్వు మేకవి అని తిడుతున్నాడు. ఒరే నాయన, ఇదేంద్రా బాబు, తేడా ఏముంది? హల్లెలూయా. తేడా ఏముంది? తేడా లేదు. వాళ్ళకి మనకి తేడా లేదు. హల్లెలూయా. కాబట్టి దోషకులు అయిపోతారు. దోషకులు ఎవరు అవుతారు అంటే దేవుని ఎరగని వాళ్ళు, దేవుని భక్తి లేని వారు, దేవుని భయం తెలియని వాళ్ళు, వాళ్ళు దూషకులు అవుతారు. మరి మనం కూడా దోషకులం అయితే ఇంకా తేడా ఏముంది? హల్లెలూయా. 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 వాళ్ళకి మనకు తేడా ఉండాలి కదా. దేవుని బిడ్డలకి, దెయ్యం బిడ్డలకి తేడా ఉండాలి. ఒక ఆయన ఇనికిడిపడి తిడతా ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. తిడుతూ ఉంటే పక్క ఆయన చూసి అంటాడు, ఏమండి ఆయన ఏందో తిడుతున్నాడు, ఆయన సంగతి అంటే నేను మెడకాయ మీద తలకాయ లేకుండా తుంచేసి తీసుకొచ్చేస్తా. వద్దొద్దు అనకూడదు. ఆయన ఏదో దేవుడు వరమిచ్చాడు నన్ను తిట్టమని, అందుకని తిడుతున్నాడు. తిట్టని, నీకెందుకు? తిట్టేది నన్ను కదా, నాకు లేని బాధ నీకెందుకు? ఊరుకో. ఆయన్ని దేవుడు తిట్టమని వరం ఇచ్చినట్టున్నాడు, అందుకు తిడుతున్నాడు. దేవుడి అనుమతి లేకుండా తిడతాడా? తిట్టాడు. తిడితే చూసుకునేవాడు ఆయన ఉంటే నీకెందుకు, నాకెందుకు? నేనే గమ్ముగా కూర్చుంటే నీకెందుకు? నువ్వు మౌనంగా ఉండు. హల్లెలూయా. దేవుని బిడ్డలకను దెయ్యం బిడ్డలకు తేడా అది. పక్క వాళ్ళతో చెప్పండి. వాళ్ళు తిట్టారని నువ్వు కూడా తిడితే నీకు ఆ మనిషికి తేడా ఏ ఉండదు. తేడా కనపడాల. నువ్వు దేవుని బిడ్డవని, దెయ్యం బిడ్డవు కాదని వాళ్ళు తిట్టినందుకు నువ్వు కూడా బదులు ఎదురు తిడతావని కళ్ళతో చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? రే దొందేరే దాయప్ప, ఆయన పేరు రాయప్ప అంట. ఇద్దరు కలిసి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఆ నత్తోడు ఏదో అంటున్నాడు, ఈ నత్తోడు కూడా అదే అంటున్నాడు. అందుకని ఈ మనిషి కూడా ఏమంటున్నాడు, ఈయన కూడా అంటున్నాడు. వాళ్ళు ఇద్దరేనో అని వాడు ఎట్ట తిడుతున్నాడు, ఈడు కూడా అట్టనే తిడుతున్నాడు అని చెప్పడానికి ఈ దొందేరా రాయప్ప అనే బదులు దాయప్ప అంటున్నాడు ఆయన. అదేంది? అంతే. అప్పుడు నీకు అన్యుడికి తేడా ఏముంది? హల్లెలూయా. మరి ఏం చేయాలంట? దూషకులు అవుతారు అన్యులు. ఈ అంత్య దినాల్లో జనులు దూషించేవారుగా తయారవుతారు. మనం అలా కాకూడదు. మనం ఆ కోవకు చెందిన వాళ్ళం కాదు, మనం దేవుని బిడ్డలు. హల్లెలూయా. దుమ్మెత్తి పోసిన, సాపిచ్చి సాడు పోసిన, నెత్తిన మట్టి పోసి నిన్ను తిట్టిన ఏం చేయాలా? తండ్రి ఏం చేయాలమ్మా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు,
వీళ్ళని క్షమించు అనాలి. అది మనం చేయాల్సిన పని. మనకి వాళ్ళకి తేడా కనపడాలి. చూస్తూ ఉంటారు, పక్కన వాళ్ళు గమనిస్తూ ఉంటారు. తగాదా వచ్చిందనుకో, కరుణాకర్ని వాళ్ళు ఎన్ని మాటలు తిడుతున్నారో అది అంటుంటారు. తిరిగి బదులు కరుణాకరు మాటకు ఎట్ట వడ్డిస్తున్నాడో అది అంటుంటారు. అంత అయిపోయిన తర్వాత తీర్పు, ఏరో విన్నావా అబ్బాయి, విన్నావా? విన్నా. ఎవరిది కరెక్ట్ అంట? హల్లెలూయా. ఎవరిది కరెక్టు? కరెక్ట్ ఏంది? ఆ రూట్కి వస్తే తిట్టాడనుకో దేవుని ఎరగని వ్యక్తి, బూతులు అన్నాడనుకో దేవుని భయం లేని వ్యక్తి, అతను దూషించాడనుకో దూషిస్తాడు. దేవుని భయం లేదు కాబట్టి బరి తెగించి తిడతాడు, దూషిస్తాడు. కానీ ఎదురుగా 25 మాటలకు ఓర్చుకున్న కరుణాకరు ఆఖరిలో చివరి మాటలో ఒకటి ఎదురు వడ్డిచ్చాడు, చూసావా? అంత బాయ ఓర్చుకున్నది మొత్తం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడి పిల్లలు గాలి ఊదారు, ఊది బుడగ కట్టారు. సూది పెట్టి దీన్ని పొడితే ఏమైంది? చిన్న బెజ్జం పెట్టి పొడితే ఏమైపోద్ది? పుట్టక్కన పగిలిపోయా. హల్లెలూయా. సాక్ష్యం ఏమైపోయింది? మట్టి పాలైపోయి. ఓర్చుకోవాలా. మనం కూడా దూషించకూడదు. దూషకులు అవుతారు అన్యులు, మరి మనం బదులు దూషించకూడదు. ఎంతసేపని సహించేది? ఎన్నిసార్లను ఊరుకునేది? ఎన్నిసార్లు వదిలిపెట్టేది? సహించు, ఓర్చుకో, ఓపిక పట్టు, నిదానించు, కాపాడగాకు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలు దోషకులు అవుతారని ఉంది కాబట్టి బైబిల్లో ముందు జాగ్రత్త ఇది. నిన్ను దూషిస్తారు, అపాయకరమైన దినాలు వస్తాయి అని చెప్పాడు కదా. అంత్య దినముల యందు అపాయకరమైన రోజులు వస్తాయి. ఏంటి ఆ అపాయకరమైన ఈ రోజులు అంటే వాళ్ళు తిడతారు నిన్ను. ఎందుకో? నేనేం చేశా? నువ్వేం చేయనక్కర్లా, ఊరకనే తిడతారు. ఏం చేయకుండానే దూషిస్తారా, తిడతారా? అవును. దూషకులు ఇంకా అబ్బో, తల్లికి తండ్రికి అవిధేయులు బయలుదేరతారంట. హల్లెలూయా. అమ్మ మాట వినడు, నాన్న మాట వినడు, ఎవరి మాట వినడు. అదేంది? తల్లి తండ్రి మాట లోబడక, తల్లి తండ్రి చెప్పిన మాట వినక ఎదురుకొక్కరించే కొడుకులు కూతుర్లు అంత్య దినాల్లో లేస్తారు. మరి ఎట్ట చేయాలా? తల్లి తండ్రిని గణపరచమనియో, తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు తప్పకుండా మరణం పొందాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఏం చేస్తారు అంత్య దినాలలో? అమ్మా నాన్న మాట వినని వారు లేస్తారు. పక్క వాళ్ళకి చెప్పండి, మీ అమ్మ నాన్న మాటలు ఎదురుగొక్కరిచ్చే వ్యక్తిగా నీవు ఉండకుందోగాక. హల్లెలూయా. మన పిల్లలు మన మాటకు లోపడాలి, కానీ ఎదురుకొక్కరిచ్చేవారిగా తల్లిని తండ్రిని ఎదిరించి తిరస్కరించి ఎదురుకొక్కరిచ్చేవారుగా ఉండకూడదు. అన్యులు దేవుని ఎరగని వారు, దేవుని భయం లేని వాళ్ళు ఉంటారేమో కానీ మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవుని పిల్లలు విధేయులై ఉండాల. హల్లెలూయా. దేవుని బిడ్డలు తల్లిదండ్రిని చెప్పిన మాట వినాలి. పక్క వాళ్ళతో చెప్పండి, తల్లిని తండ్రిని ఎదిరించవద్దు. చెప్పిన ప్రతి మాటకు లోబడు. నీ మేలుకే చెబుతాడు. మీ నాన్న చెప్పినా మీ అమ్మ చెప్పినా వాళ్ళ మాటకి ధిక్కరించకూడదు, అవిధేయత చూపకూడదు. హల్లెలూయా. తర్వాత అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారు లేస్తారంట. అంటే ఏ అంత్య దినాలు కృతజ్ఞత ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత లేనివారు అంటే నువ్వు మేలు చేసావు,
నీవు సహాయపడ్డావు, నువ్వు వాళ్ళకి ఉపకారం చేశావు, వారికి ఆదుకున్నావు. ఆపదల్లో, బాధల్లో, కష్టాల్లో వారి పక్కన నిలబడి సహాయం చేశావు. ఏం చేస్తారంట? అయినప్పటికీ అన్నీ మర్చిపోతారు. హల్లెలూయా. అదేందమ్మా, అప్పుడు బాధలో ఉంటే నేను కదా నీకు మేలు చేశా, నేను సహాయం చేశాను కదా, చేతనైనంత ఉపకారం నీకు చేశానుగా, తిరిగి ఇప్పుడు నాకు అవసరమైంది కొద్దిగా ప్రతి ఉపకారం చేయరాదు. ఎవడు? నేను ఎందుకు చేస్తా? నేను ఎందుకు చేయాలా? ఒకప్పుడు నేను నీకు మేలు చేశాను కదా, నా వల్ల నీకు ఉపకారం జరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ ప్రతి ఉపకారం ఏమన్నా చేయరాదు? నేను చేయను పో అంటే కృతజ్ఞత లేనివారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్లో రాసి ఉంది, ఇట్లా జరుగుతాయి అని చెప్పి ముందే రాసి పెట్టారు. మీకు ముందు మెలకు కోసమే చెబుతున్న ఈ మాటలు. ఏమైద్ది అంటే, నువ్వు ఎంత మేలు చేసావో తలుసుకుంటే ఆ మనిషి తిరిగి ఉపకారం చేయకుండా, ప్రతి ఉపకారం చేయకుండా తిరిగి మరలా నీకు మేలు చేయకుండా ఉండలేడు. గతాన్ని మర్చిపోతారు, నువ్వు చేసిన మేలంతా మర్చిపోతారు, కృతజ్ఞత లేని వారిగా తయారవుతారు. అంత్య దినాల్లో జరగబోయేది ఇదే. ఆశ్చర్యపడబాకు. నేను కాదన్నా, వాళ్ళకి ఎంత తోడ్పడ్డాను, ఆపదలో వారికి ఎంత పక్క నుండి సహాయం చేశాను, ఎత్తిపోసా నేనే. హల్లెలూయా. హాస్పిటల్ పాలైతే ముక్కు దుడిసి, మూతి దుడిసి, తినిపెట్టి, మూతి గడిగి, పల్లెం గడిగి, వాళ్ళ బట్టలు ఉతికి, వాళ్ళకి అది చేసి ఇది చేసి నేను ఎన్నెన్నో చేశా. ఏమైంది? మర్చిపోయారు. ఏంది? మర్చిపోతారు. కృతజ్ఞత లేని వారై జనులు ఉంటారని ముందుగానే బైబిల్లో రాసి ఉంది. కాబట్టి అలాంటివి జరుగుతాయి. జరిగినప్పుడు మీరు ఏం కంగారు పడద్దు. ఇదేంది, ఎట్ట మర్చిపోయారు వీళ్ళు? గతాన్ని మర్చిపోతారు. హల్లెలూయా. కొద్దిగా సహాయపడరాదు, కొంచెం తోడు నిలబడరాదు. నేను నిలబడను, నాకు పని ఉంది, నాకు రాను కుదరదు, నేను చెయ్యను. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారై ఉంటారు. అంత్య దినాలలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచటానికి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంట? 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, బాగుపడ్డారు కాదా? మరి మిగతా 9 మంది ఏరి? హల్లెలూయా. కుష్ఠరోగులు 10 మంది వస్తే 10 మంది బాగుపడ్డారు కదా. కృతజ్ఞత తెలపటానికి అన్యుడైనటువంటి ఈ ఒక్కడే వచ్చాడే, మిగతా 9 మంది ఏరి? ఏమో పోయారు. అంటే అర్థం ఏంటంటే, 10 మందికి స్వస్థత కలిగితే ఒక్కడే కృతజ్ఞత కలిగి ఉంటాడు, మిగతా 9 మంది కృతజ్ఞత లేని వారై యేసయ్యా బాగు చేశావు, స్తోత్రం, వందనాలు అని చెప్పడానికి కూడా రారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు కింద ప్రార్థన మొదలుకొని ఇప్పుడు దాకా ప్రార్థనకి బాగుపడ్డవారు, స్వస్థత పొందినవారు, దెయ్యాల నుంచి, శాతపడుల నుంచి, బంధకాల నుంచి విడుదల పొంది బాగుపడిన వారు, మేలు పొందినవారు అందరూ ఉంటే, పోకుండా అందరూ కృతజ్ఞత కలిగి కనిపెట్టుకుని ఉన్నట్టయితే ఇంతకీ ఇంకా 9 ఇంతలు ఉండాల్సింది. 9 మంది పోయారు, ఒక్క వాటమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కూర్చుని ఆలోచిస్తే ఏమైందిరా బాబు? హల్లెలూయా. వీళ్ళకి ఏమైంది? ఒక ఆమె పిల్లలు లేరు, నేను చేస్తా, నేను పోతా, నేను ఊరు వేసుకుంటా అంటుంటే దేవుని మహాకృప వల్ల పెళ్ళైన 18 ఏళ్ళు పిల్లలు లేకపోతే ఏడుతా సస్తానంటే
సావనక్కర్లేదు, సంతానం దేవుడు ఇస్తాడని ఎక్కడో వెనకాలంటే సుక్సేన్ గారు పట్టుకొచ్చి స్టేజ్ మీద పెట్టి నువ్వు ఏడుస్తున్నావు, సావాలనుకుంటున్నావు, ప్రయత్నాలు చేసావు, పిల్లలు లేనందుకే అనే మాటలకే నిందలకే సావాలని కూడా అనుకున్నావు, సావనక్కర్లేదు, సంతానం ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. ఇచ్చేసాడు. ఒకళ్ళకి 2 పిల్లలు ఇస్తే ప్రార్థనే మానేసేసారు. రాటల్లా చానాలట కనపడితే ఏమ్మా బాగున్నారా అంటే బాగున్నాను, కానీ ఆ ముందు పిల్లకి నువ్వేందో పేరు పెట్టావు కానీ అది బాగలేదు, ఏదన్నా మార్చి హిందువులు పేరు పెట్టు అంటున్నా. అమ్మ ఇదేంద్ర నాయన, అది బాగలేదంట, పిల్ల బడికి పోతుంది, ఆ పేరు బాగలేదంట, అది మార్చి హిందువులు పేరు పెట్టు అంటున్నా. ఒరే నాయన ఏమైందిరా వీళ్ళకి? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగా, వాళ్ళ కోసం ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. హల్లెలూయా, హల్లెలూయా. వారాలు ఇక్కడే మందిరంలో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఎంతంత చేసాం. ఏమైపోయింది? ఏమయ్యారు వీళ్ళందరూ? పోయారు. ఎందుకని? అంత్య దినముల యందు జనులు కృతజ్ఞత లేని వారై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఆశ్చర్యపడనక్కర్లా, కృతజ్ఞత లేని వారిగా జనులు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి మేలు చేసావే, వాళ్ళకి తోడ్పడ్డావే, వాళ్ళని ఆదరించావే, వారిని ధైర్యపరిచావే, వారికి దాచుకున్న దాన్ని భద్రంగా దాచిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి దానం చేసావే, అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. బాధపడ మాకు. హల్లెలూయా. నీకు ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్లో ఉన్నది కదా, అంత్య దినముల యందు ఏమవుతారంట? జనులు కృతజ్ఞత లేనివారుగా మారిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఆశ్చర్యపడద్దు, కృతజ్ఞత లేనివారుగా జనులు మారుతారు. కానీ నువ్వు మారకూడదు. పక్క వాళ్ళకి చెప్పు, ఎవరు కృతజ్ఞత లేని బతుకు బతికినా నువ్వు మాత్రం కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. మనం పరలోకం పోవాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్నాను, ఈ రోగం ఏమి లేదు అన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఒంటి నిండగా రోగాలే, ఫుల్లుగా జబ్బులే అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు, మేము క్షేమంగా ఉండటానికి దేవుడే కారణం అన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గత సంవత్సరం అంతా అందరినీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందరినీ కాపాడాడు. హల్లెలూయా. అందరికీ మేలు చేశాడు. హల్లెలూయా. మనందరి పక్షాన దేవుడు యుద్ధాలు చేశాడు. హల్లెలూయా. నీకు విరోధంగా వ్యాధి వచ్చింది, యుద్ధం చేసి దాన్ని వాడగొట్టాడు, స్వస్థపరిచాడు. ఆమేన్. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు యుద్ధంలాగా వచ్చాయి నీ మీదకి, అన్నిటినీ యుద్ధం చేసి దేవుడు వాడగొట్టాడు, వాటన్నిటిలో నీకు జయం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అనేక సమస్యలు, అనేక పోరాటాలు, అనేక బాధలు ఎదురయ్యాయి, కానీ అన్ని యుద్ధాల్లో యుద్ధము ఆయనే యుద్ధం చేశాడు, నీకు విజయాన్ని కలిగించాడు. ఆమేన్. ఈ సంవత్సరం ఆయన అంటున్నాడు, నేను సంకనెత్తుకునేది నేను సంకనెత్తుకునేది నేనే. ఎప్పటిదాకా? ముదిమ వచ్చు వరకు, నీ తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేనే సంకలో ఎత్తుకుంటా, నేనే నిన్ను భరిస్తా. హల్లెలూయా. సంకలోనే ఉండు, నిన్ను రక్షిస్తా నేను. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, నువ్వు సంకలోనే ఉండు, నేను నిన్ను రక్షిస్తా. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ఏ కీడు వచ్చినా డైరెక్ట్గా ముఖాముఖిగా దెయ్యమే నీకు విరోధంగా వచ్చినా ఏమైద్ది? నువ్వు సంకలో ఉన్నావు కాబట్టి నిన్నెత్తుకున్న ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం.
అంత గొప్ప దేవుడు. ఆయన కాళ్ళు పెట్టుకునే పీట అంట భూమి అంతా, ఆయన కూర్చున్న కుర్చీ అంట ఆకాశం అంతా. అవునా అంటే చాలు, ఏమైంది? ఎర్ర సముద్రం ముక్కుతో వదిలిన ఊపిరి, ముక్కుతో విడిసిన గాలితోటి ఎర్ర సముద్రం ఆరిపోయి నేల కనపడింది. వామ్మో, ఆయన బుస వదిలితేనే ముక్కు రంధ్రంలో ఉఫ్ అని, నోటితో వదల అని ఆయన బుస, దేవుని యొక్క బుస, ఆ బుస ఊపిరి వదిలితేనే చివరికి ఆరిపోయిన నేల ఎర్ర సముద్రంలోనే ఏర్పడిందంటే అయ్యా ఎంత పెద్ద బుస అది. అయ్యా ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్ల దారి ఏర్పడిందండి. ఎక్కడ? సముద్రంలో అడుగున. హల్లెలూయా. భూమి అడుగు కనపడుతుంది, పెద్ద సముద్రం, లోతైన సముద్రం, 2 కిలోమీటర్ల దారి ఏర్పడింది. ఎప్పుడు ఊరకు ఆయన బొస్స, ముక్కు, శ్వాస, ఊపిరి అట్ట వదిలితే దానికే అంత ఏర్పడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు కలుగుగాక. వెలుగు వచ్చేసింది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ వచ్చినాయి ఒక్క మాటతోటి. అంత పవర్ఫుల్ గాడు, అంత మహాపరాక్రమం కలిగిన దేవుడు. నువ్వు ఆయన సంకలో ఉంటే ఏమైద్దమ్మా? శివం ఏమైద్దంట? ఆయన సంకలు ఉంటే ఎవడన్నా కొడతాడా? ఎవడన్నా గిచ్చుతాడు నిన్ను? అయ్యా ఎవరన్నా దగ్గరికి వస్తే ఏమైద్దంట? హల్లెలూయా. ఎవరు సమీపించరాని తేజస్సులో తానొక్కడే నివసించేవాడు, ఎవరు దగ్గరికి రాలేరు. ఆయన సంకలో నువ్వు ఎక్కి కూర్చున్నావు. నిన్నొచ్చి ఎవడో గిల్లుతానంటాడు, గిచ్చుతానంటాడు, కొడతానంటాడు. ఏమైద్దమ్మా? అంతే సంగతులు చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. దండం పెట్టో, లేకపోతే సాగొడతా. పెట్టమంటే పెట్టం. రాజా, నీవు నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చెయ్యమని తెలుసుకో. మేము ఆరాధించే దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించ సమర్థుడు, చేతనైనోడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినప్పటికీ మేము మాత్రం దీనికి నమస్కారం చెయ్యము అని తెలుసుకో. ఖచ్చితంగా చెప్పేసా. కడుపులో మండింది, కోపం ఎక్కువైంది, మంటలు పెంచాడు. 7 అంతలు అగ్నిగుండాన్ని ఎక్కువ చేశాడు. చేసి ఇసిరేంట్రా అన్నాడు. కొంతమందిని పట్టుకుని ఇసిరేంటే ఊపి 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 వాళ్ళని పట్టుకుని దేవుని బిడ్డల్ని సావటానికి సిద్ధమే కానీ దేవునికి ఇష్టం లేని పని చెయ్యము అని ఖండితంగా దేవుని కోసం నిష్టగా నిలబడిన వాళ్ళని పట్టుకున్నారు, ఇసిరేస్తామంటున్నారు. వాళ్ళకి అర్థం కాల వీళ్ళు ఎక్కడున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరితో చేతులాడుతున్నారో అర్థం కాల పాపం. రాజుగారు చెప్పారు, నేను ఇసిరేస్తా అని చెప్పి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఊపరా, ఇసిరేద్దాం, ఊపు 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 అని ఊపి ఇసిరి అగ్నిగుండంలో వేసారు. వాళ్ళు ఎగిరి గంతేసినట్టు దూకారు. బాగానే తిరుగుతున్నారు అగ్నిగుండంలో. హల్లెలూయా. మరి ఈ ఊపి ఇసిరేసిన వాళ్ళ సంగతి ఏమైంది? అయ్యా ఏమైంది? ఊపి ఇసిరేసినే వాళ్ళ సంగతి ఏమైంది? ఏం ప్రసాద్ ఏమైంది? చదువు ఒకసారి చదువుదాన్ని. చదువు. నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందువలన షడ్రక్, మెషక్, అబేద్నెగో అని వారి విషయం, ఆయన ముఖం వికారం అయిపోయింది. అందుకని గుండం ఎప్పటికన్నా 7 అంతలు ఎక్కువ మండించాడు, మండించమని ఆజ్ఞ ఇచ్చాడు. తన సైన్యంలో ఉండు బలిష్ఠులు, బాగా పుష్టిగా బలంగా లావుగా ఉన్న వాళ్ళని, బలవంతులైన వాళ్ళని కొంతమందిని ఎన్నుకొని వాళ్ళని కాలు చేతులు కట్టేసి వేడిమి కలిగి మండుతూ ఉన్న ఆ గుండములో వెయ్యండి అని ఆజ్ఞ ఇయ్యగా వారు అగ్నిలో
వారు అంగీలను, నిలువు టంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకుండానే వస్త్రాలతో పాటే ఉన్న పాటున వేడిమి కలిగి మండుతున్న అగ్నిగుండములోనికి పడవేసిరి. రాజు ఆజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదై షద్రకు మెషకు అబేద్నెగోలను ఊపూపి ఇసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి ఏమైపోయారు? కాల్చబడి టిఫిన్ చేస్తాకి వెళ్ళారా? ఆహా, కాలిపోయి చచ్చిపోయిరి. హల్లెలూయా. అది ఇందంట. ఏడంతలు ఎక్కువ గుండం మండుతూ ఉంటే మంటల మధ్యలో ఈసిరేసిన వాళ్ళు మాడిపోయారు, మధ్యలో పడిన వాళ్ళే లేచి తిరుగుతున్నారు. కిందకి చదువయ్యా. షద్రక్ మెషక్ అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు కాలు చేతులు కట్టేసిన వారై వేడిమి గల మండు సున్నా గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి మేము ముగ్గురు మనుషుల్ని కట్టేసి ఈ అగ్నిలో వేసాం కదా అని మంత్రులను అడగగా వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. రాజుగారు నిజమేనండి, ముగ్గురిని మనం వేసింది అని చెప్పారు. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకము లేక కట్టులతో కట్టేసి వేసాం కానీ వాళ్ళకి కట్టులు లేవు, బంధకాలు లేక అగ్నిలో సంచరించి చూచుచున్నాను. అగ్నిలో తిరుగుతా ఉండటం నేను చూస్తున్నా. వారికి హాని ఏమీ కలుగలేదు, వాళ్ళకి ఏ హాని జరగల. నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలినదని, దేవతల రూపం లాగా ఉన్నది. వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవతల రూపం లాగా ఉందంట. నాలుగో మనిషి వాళ్ళతో ఉన్న నా అగ్నిగుండంలో దిగిన మరొక వ్యక్తి రూపం దేవతల రూపంలాగా ఉంది. అది ఇంగ్లీష్ బైబిల్లో సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే దైవ కుమారుడు యేసు ప్రభువే దూకాడు అగ్నిగుండంలోకి డైరెక్ట్గా. యెహోవా దేవుడు కాదు, వాళ్ళతో పాటు గుండంలో దూకింది ఎవరంటమ్మా? యేసు ప్రభువే దూకాడు. ఇక్కడేమన్నా ఉందో తెలుగు తర్జుమాకు వచ్చేళ్ళకి దేవతల రూపం లాగా ఉంది, నాలుగో వాటి రూపం అంటున్నాడు. దేవతలు కాదు. అయ్యయ్యా, ఎవరంట? దైవ కుమారుడు యేసు ప్రభువే దిగాడు. మండుచున్న పొదలో కనపడ్డాడు, మోషేతో మాట్లాడాడు. ఎవరు? ఆయనే యేసు ప్రభు. హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా. అక్కడక్కడ పాత నిబంధనలో భక్తులకు కనపడిన ఈ వ్యక్తి ఎవరు? నేను దేవుని చూశాను, ముఖాముఖిగా చూశాను, సావక నేను బతికాను, నేను బాగున్నాను అంటున్నారే. ఎవరిని వీళ్ళు చూసిందంటే తండ్రిని కాదు, కుమారుడైన యేసు ప్రభువుని. వేరు వేరు స్థలాలలో, వేరు వేరు రూపాలలో యేసు ప్రభుని చూశారు. హల్లెలూయా. ఇప్పుడు అసలైన తండ్రి ఏమంటున్నాడు? నేను సంకనెత్తుకుంటాను. ఆమేన్. ముదిమ వచ్చు వరకు ఎత్తుకుంటాను. ఆమేన్. తల వెంట్రుకలు నెరయ వరకు సంకనే పెట్టుకుంటాను. ఆమేన్. సంకనెత్తుకొని నేను నిన్ను రక్షిస్తాను. హల్లెలూయా. రక్షకుడైన దేవుని సంకలో నువ్వు ఉన్నంత వరకు ఏమైందంట? ఊపి ఇసిరేద్దామని అగ్నిగుండంలో ఇసిరిన వారు మాడి మసి అయిపోయారు. మంటల మధ్యలో పడిన దేవుని కలిగి ఉన్నటువంటి వారు మాడటం కాదు కదా, ఇంటికి కూడా కాలిపోయినట్టు కమురాస కూడా రాలా. హల్లెలూయా. అంత చూసిన తర్వాత అర్థమైపోయింది. ఇక అప్పుడు రాజుగారు అంటున్నాడు ఏమని? మహోన్నతుని సేవకుడైన
మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రండి, నా యొద్దకు రండి అని పిలవగా బయటకు వచ్చి నా దగ్గరికి రండి. షద్రక్ మెషక్ అబేద్నగో అప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నగో అగ్నిలో నుండి బయటికి వచ్చారు. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములలో చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. షద్రక్ మెషక్ అబేద్నగోయును వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. హల్లెలూయా. రాజాజ్ఞ వ్యర్థపరిచారు. మాడిపోవటానికి దేహాన్ని అప్పగించుకున్నారు. కాలితే కాలం, సస్తే సత్యం. కానీ దేవుని ఆజ్ఞ మేరం, రాజు ఆజ్ఞ ఒట్టిదాన్ని చేసేస్తాం. హల్లెలూయా. దేవుని మాటకు విలువ ఇచ్చారు, దేవుని ఆజ్ఞకు గౌరవం ఇచ్చారు, దేవుని మాటకు ఏం చేశారు? ప్రథమ స్థానం ఇచ్చారు. అందుకని ఏం చేశాడంట? దేవుడు తన దూతను పంపించాడు, వాళ్ళని కాపాడాడు అంటున్నాడు. ఎవరు? రాజుగారు. హల్లెలూయా. పై దాంట్లో చదివిన దగ్గర ఏముంది? దేవతలను పోలి ఉన్నాడు ఆయన అంటున్నాడు. ఇంగ్లీష్లో చూస్తేనేమో దైవ కుమారుడు అని ఉంటుంది. హల్లెలూయా. దైవ కుమారుడు ఎక్కడికి దిగాడంట? మంటల మధ్య, దేవుని కోసం మంటల మధ్య కాలిపోతున్న వాళ్ళ పక్కగా వెళ్ళి నిలబడ్డాడు, కాపాడాడు. కానీ పక్కన కాదు, నిన్ను సంకలోనే ఎత్తుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయన సంకలోనే ఉంటే మంటలు నిన్ను కాల్చగలవా? పక్కన వాళ్ళకి చెప్పండి, కాలుస్తాయా? ముందు ఆయన కాలితే కదా నువ్వు కాలేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహా ఉన్నతుడును సర్వశక్తివంతుడైనటువంటి దేవుని సంకలో నీ ఉన్నావు. ఆమేన్. సంక దిగ మాకు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఇప్పుడే వత్త, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. నాన్న ఇప్పుడే వత్త, ఇక్కడే ఉండు. ఏడకరా పోయేది? ఇక్కడికే, ఇల్లేడకే, మా పెండి దగ్గరికి, ఇక్కడికే. నిజం చెప్పరు కదా, ఇక్కడికే. ఎందుకని? అమ్మ నాన్న దగ్గరికి ఆ పెండిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి మరి ఏదో మాట్లాడి వాడికి ఏదో టిఫిన్ టీయో ఇచ్చి పలకరించి పంపించే అటు కాదులే అమ్మా, అటు కాదులే. ఎంతే అమ్మకి నాన్నకి తెలియకూడదు. హల్లెలూయా. ఏదో సీక్రెట్ వ్యవహారం, ఏదో గుట్కా కయ్యని పొగాకు ఇంకేంటి అయ్యా ఉంటాయి కదా, సారాయి అని ఇంకా ఏంటి ఉంటాయి కదా. ఆ ఫ్రెండ్ పోగైన కాడ నుంచి చెబుతున్నాడు, ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి చెప్పబాగు, వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు. ఏంటిదిరా బాబు? అదేనో నేను చెప్పింది ఇరా, పక్కరా, ఎడంగరా, ఆడుంటే కుదరదు. హలో, ఎవరున్నారు నీ పక్కన? ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఉన్నారులే, కానీ కొద్దిగా 10 నిమిషాలు ఆగు, నేను మళ్ళీ చేస్తా. సరే అట్టయితే. పక్కకు వచ్చావా? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా అంటే ఎవరు పక్క వాళ్ళకి తెలియకూడదు. కాపురాలు తీసి కొంపలు ముంచి మనిషి ఆరోగ్యం జడగొట్టి హాస్పిటల్ పాలు చేసి ఆలోచనలు ఐడియాలు ఏదో చెప్పటానికి. అందుకని ఎవరైనా ఉన్నారా పక్కన? ఎవరైనా లేరా? ఎవరు లేరుగా. ఎవరైనా ఉంటే ఆగుతా, కాసేపు ఆగి చేస్తా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు లేరా చెప్పు. మరే నువ్వు ఇక్కడ రా, చెబుతా, మనం డైరెక్ట్ మాట్లాడుకుందాం. ఏంటిది? మరే నేను ఆట ఆడాను, అది ఏందో చెల్లులు ఎట్ట ఆడితే 20 ఏళ్ళు వచ్చినాయి, ఒక్క దెబ్బకి 20 ఏళ్ళు వచ్చినాయి. అట్టనా? అమ్మ అట్టయితే నాకు కూడా వస్తాగా, నువ్వు కూడా ఆడరా, నీకెందుకు. హల్లెలూయా. వత్తయా? సరే. ఇంకా ఆట మొదలుపెట్టాడు. ఋషి మరిగారు, పట్టు చిక్కింది. 3 సార్లు 3 పాతికలు పోయినాయి. ఒక్కసారి మాత్రం ఒక 25 వచ్చినాయి. ఈసారి 4 లక్షలు పోయినాయి. హల్లెలూయా.
అట్టపోయినాయి రుచి మరిగి నేను మానుకోలే అని అంటున్నాడు. ఏం చేస్తున్నావు? డబ్బులు ఫీజు కట్టద్దు, నీకేం తెలుసు పిచ్చిదాన్ని, చదువుకోపోయా, మీ అయ్యాం చదవనీలా ఏమిలే, నీకు తెలియదు, అది ఫీజు కట్టాలి, డబ్బులు ఎన్ని కావాలరా? 6 లక్షలు కావాలి. ఒరే మొన్న 4 లక్షలు అప్పు చేసి తెచ్చాను, నీ మొఖాన్ని పెట్టాను, ఇంకా ఏందిరా, ఇంకొక 6 లక్షలు తీసుకురా, అది ఫీజు కట్టాలే. హల్లెలూయా. 6 లక్షలు అన్నాడు, 60 లక్షలు అన్నాడు, 1.5 అన్నాడు. ఏం చేస్తున్నావురా నాయన, బడికి పోతున్నావా లేదురా అంటే, ఏం చేస్తావు, ఏదో అయిపోయిందిలే. హల్లెలూయా. అప్పులోళ్ళు వచ్చారు, అడ్రస్ లేకుండా ఊరు విడిచి పారిపోమని తరిమి కొట్టాడు. హల్లెలూయా. ఏందయ్యా, ఏం చేస్తా, ఒక్కగానొక్క కొడుకు, ప్రేమతో పెంచుకుంటే పెండుసు తోడయ్యారు, పెండుసు. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, పెండుసు జోలి బామాకు, ప్రభు స్వరాన్ని విను. పనికి మాలిన తలంపులు, పాడు చేసి ఆలోచనలు, ఐడియాలు చెబుతుంటారు. వద్దు. ధన వ్యామోహంలో పడమాకు. డబ్బు ఆశ చూపిస్తారు. నేను ఆడాను, ఆ ఆట ఆడితే ముందు 20,000 వచ్చినాయి నాకు, తర్వాత 60,000 కూడా వచ్చింది నాకు. అందుకని మారుతూ ఉంటే అరే పోతాయి, కొన్నిసార్లు పోతాయి, కొన్నిసార్లు వస్తాయి, కానీ క్యారీ ఆన్, కానీ ఆడు, ఇంకా నీకు భలే ఆడు. హల్లెలూయా. హల్లెలూయా. వద్దు, ఎవరి సలహాలు వద్దు. హల్లెలూయా. ఇవన్నీ ఆడాలంటే ఏం చేయాలి? అమ్మా నాన్నకి దగ్గరుంటే కుదరదుగా, ఊరుకోరు, తిడతారు. ఏం పోడు ఇది, ఏం పొద్దాక ఇంక అదే పనేనా, పొద్దాక తిట్టుడు సాపీయటమేనా, ఇంకేం ఉండదా? పొద్దాక తిడతారు. ఈ కొంపకు రాబుద్ది కావట్లేదు, నాకు అక్కడే ఉండబుద్ధి అయింది. ఎందుకని? హల్లెలూయా. ఎడంగా పోతే వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి. ఎట్లుంటాయి? నునుపుగా ఉంటాయి, నూనె వేసినట్టు నునుపుగా ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడేం అర్థం కాదు, భలే అబ్బాయి నా మీద మా పెండికి ఎంత ప్రేమో, ఎంత మంచిగా చెబుతున్నాడో అన్నట్టు ఉంటుంది. తర్వాత కాదు అసలు సంగతి అర్థమయ్యేది. హల్లెలూయా. సంక దిగితే ఏమైద్ది? ఫ్రెండ్స్ దగ్గర అవుతారు, సారాయి దగ్గర అయిద్ది, సీసాలు డబ్బాలు తోడవుతుంటాయి. తర్వాత గేములు, కైనీలు, ఏంటి అంటారు చూడయ్యా, మత్తు పదార్థాలు ఏంటియో. హల్లెలూయా. గుట్కాలు, కైనీలు, ఏదో డ్రగ్స్ ఉంటాయి చూడు. హల్లెలూయా. అవన్నీ తోడవుతూ ఉంటాయి. ఒక్కొక్కటి తోడైతే చివరికి ఏమైపోద్ది? హల్లెలూయా. అన్నీ తోడయ్యేసరికి సంక నుంచి దిగితేనే ఇవన్నీ వస్తాయి. యేసయ్య సంకలో ఉన్నంత వరకు నీ దగ్గరికి ఏమీ రావు. ఈగ వచ్చినా దోమ వచ్చినా అవుట్, కాలిపోవలసిందే తప్ప అవి నిన్నేం చెయ్యవు. సంకలోనే ఉండు, క్షేమంగా ఉంటావు. సంక దిగ మాకు. యేసు ప్రభు ఇప్పుడే వస్తానుండు, మా నాయన చచ్చాడు, మట్టి చేసి సమాధి కార్యక్రమం ముగించుకుని మళ్ళీ వచ్చి ఎప్పుటాలా స్తోత్రం చెల్లింతుము అంట నిన్నే వెంబడెత్తా. ఏమన్నాడు యేసు ప్రభు? సచ్చినోడిని బొఊడ్చి పెట్టుకొని, బతికి ఉన్నావు సజీవుడు అయిన నీవు నన్ను సజీవుడు అయి వెంబడి వచ్చావు ఇక్కడ దాకా, ఇంకా కూడా అట్టనే వెంబడించు. సచ్చిన వాళ్ళ సంగతి నీకెందుకు? పక్కలతో చెప్పండి. సచ్చిన వాళ్ళతో చేస్తావా సహవాసం, బతికున్న వాళ్ళతో చేస్తున్నావా? హల్లెలూయా. కాబట్టి సంకనెత్తుకున్నాడు యేసయ్య. సంకలోనే ఉండు, కిందకి దిగ మాకు. ఆయనే స్నేహితుడు, ఆయనే తల్లి తండ్రి, ఆయనే నీ సర్వస్వం. ఆమేన్. అడుగడుగున ఆయన దగ్గర ఆలోచన తీసుకో, వేరెక్కడికి వెళ్ళగాకు. హల్లెలూయా. ఆయన సంకలో ఉన్నంత వరకు నీకు క్షేమమే కలుగుతుంది. ఆమేన్. సంక దిగావా, పురుగులన్నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి, తీసుకెళ్ళి పాతాళ లోకానికి పడేస్తాయి. అందుకని వద్దు, సంక దిగొద్దు. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం ముదిమవచ్చు వరకు నేను సంకనెత్తుకుంటా, నిన్ను రక్షిస్తానంటున్నాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు మనిషి కాదు. దేవుడు, ఆయన దేవుడు కాబట్టి నా మాట నిలబెట్టుకుంటాడు. ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించాలంటే సంక దిగవద్దు, దేవుని స్నేహం వదలొద్దు, సచ్చిన వాళ్ళ సహవాసం పోవద్దు, పక్క నుండి వచ్చే పనికి మాలిన ఐడియాలు
వద్దు వద్దు. హల్లెలూయా. ఏ ఆలోచనలు ఐడియాలు మనకు వద్దు. ఆశ్చర్యకడు ఆలోచనకర్త ఆయన ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం ప్రారంభంలో చెబుతున్నది ఇవి అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో ఏం జరుగుద్దంట? జనులు ఒకటి స్వార్థపరులైపోతారు, నువ్వు కావద్దు. 2 ధనాపేక్ష కలిగిన వారు అవుతారు. ఆ ధనాపేక్ష వలలో నువ్వు చిక్కుకోవద్దు. డబ్బు మీద ఆశ వద్దు. డబ్బు లేకుండా ఏ పని జరుగుతాయి అన్న, డబ్బులు అన్నిటికి కావాలి. కరెక్టే, కావలసిన సంగతి అంతా ఆయనకి తెలుసు. ఏ టైంకి ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. మొదట నా రాజ్యం, నా నీతిని ఎతకండి, మీకు ఏం కావాలో, ఏ టైంకి ఏది కావాలో అన్నీ నేను ఇస్తా. ఆయనే మాట ఇస్తుంటే నీకెందుకు దాని గురించి చింత? వద్దు. హల్లెలూయా. ధనాపేక్షకులు కాకూడదు, స్వార్థప్రియులు కాకూడదు. 3 బింకములాడువారు, అబద్ధాలు ఆడకూడదు. పక్కన వాళ్ళందరూ అబద్ధకులు అయిపోతారు, అన్ని అబద్ధాలు చెబుతూ తిరుగుతుంటారు. వాళ్ళలాగా నువ్వు అబద్ధాలు ఆడకూడదు. 4 అహంకారులు, గర్విష్ఠులు అవుతారు జనం. నువ్వు మాత్రం గర్విష్ఠుడు కాకూడదు. హల్లెలూయా. జనం గర్విష్ఠులైపోతారు, గర్వంగా అహంకారంగా ఉంటారు, నడుచుకుంటారు. వద్దు వద్దు. వాళ్ళలాగా నువ్వు అట్టా అవ్వకూడదు. గర్విష్ఠుడు నువ్వు కాకూడదు. గర్వం వచ్చిందా, నాశనానికి ముందు గర్వం నడుస్తున్నట్టు. గర్వం వచ్చిందా, పెందలాడే పోతా ఊరికి. వద్దు. గర్వం ఏ క్వశ్చన్, ఏ పరిస్థితుల్లో రానియొద్దు. అయ్యా నేను ఏమై ఉన్నానో అది నీ దయ వల్లే. నేనేం కలిగి తింటున్నానో అది నీ కృప వల్లే. నేను ఏదైతే చెయ్యగలుగుతున్నానో అది నీ దయ వల్లేనయ్యా. హల్లెలూయా. నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తం చెయ్యగలుగుతున్నా. ఆయన బలమే కానీ లేకపోతే నాదే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలం కాదనుకో, నా బలం అనుకో, ఏమన్నా ఉపయోగపడుద్దా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బలం ఎంత? సరిసి కొడితే 4 ఇరోషనాలు చాలు. గొట్టం కొట్టినట్టు 4 ఇరోషనాలు అయితే సతికెల పట్టి అక్కాయి కొద్దిగా లేపువా, నాకు నీరసంగా ఉందిరా, పైకి లేకపోదు. అంత మాత్రమే మన బలం. హల్లెలూయా. వరి మెతుకు గొరికి ఇప్పటికీ 11 రోజులే ఏమవుతుంది. హల్లెలూయా. వరి మెతుకు గొరికి ఇడ్లీ తిని, ఇడ్లీ కాదు వరి మెతుకు కాదు తిని చాలా. మరి అబ్బో బలమేనంట, వరుతున్నాను తిరుగుతున్నాను కాదు. హల్లెలూయా. ఆయన బలమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచే ఆయనను బట్టి కానీ, లేకపోతే మనం ఏ పాటి వాళ్ళం, చచ్చిపోయిన వాళ్ళందరికంటే ఏమన్నా గొప్ప లావు వీరులం సూర్యులమా? కాదు కాదు, మనం నిమిత్త మాత్రం. ఆమేన్. అందుకని మనం ఏం చేయాలంట? ఆయన ఆశపడి చెప్తున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారు. ఈ సంవత్సరంలో జనులు అట్టుంటారు, మీరు ఎట్టుండే అట్ట ఉండకూడదు, వాళ్ళలాగా ఉండకూడదు. ఎందుకంటే అంత్య దినములు ఇవి, అపాయకరమైన దినాలు. ఈ అపాయకరమైన దినాలలో జనులు అట్టుంటారు, మీరు ఎట్టుండండి, వాళ్ళలాగా ఉండగాకండి. ఎలాగ ఉండకూడదు? 1 మళ్ళీ చెప్పండి. 1 స్వార్థ ప్రియులు మనం కాకూడదు. 2 ధనాపేక్షలు, ధనం ఆపేక్షించకూడదు. 3 అబద్ధాలు ఆడేవారిగా మనం మారకూడదు. 4 అహంకారులు గర్విష్ఠులు మనం కాకూడదు. తర్వాత అయ్యా దూషకులు, ఇతరులను దూషించేవారిగా మనం మారకూడదు. వాళ్ళు ఎవరు దూషిస్తున్నారు, మనం దూషించకూడదు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రికి అవిధేయులు అవుతారు అవతలోళ్ళు, మనం కాకూడదు. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో అమ్మ నాన్నకు అవిధేయత చూపకూడదు. నీ సాగు కోరిన వాళ్ళు కాదు, అమ్మా నాన్న ఏదైనా చెప్పినా చేసినా నీ మేలు కొరకే చెబుతారు. హల్లెలూయా. అందుకని తల్లి తండ్రికి అవిధేయులు మనం కాకూడదు. తర్వాత కృతజ్ఞత లేనివారు అవుతారు అన్యులు, మనం కాకూడదు. మనం కృతజ్ఞత కలిగి బ్రతకాల. హల్లెలూయా. మర్చిపోకూడదు, కడుపుకు తిని మర్చిపోకూడదు.
వాళ్ళ కష్టార్జితం అంతా తిని వాళ్ళని మర్చిపోకూడదు. తల్లి తండ్రి కావచ్చు, పక్కన ఎవరో బాధలో ఆపదలో కష్టంలో దుఃఖంలో కన్నీటిలో మన పక్కన నిలబడ్డవారు, వాళ్ళే మన సహోదరుడు, వాళ్ళే మన సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత లేని వారుగా జనులు మారతారు అంత్య దినాలు. కాబట్టి నీవు అలా కాకూడదు. తర్వాత అపవిత్రులు అపవిత్రులు అయిపోతారంట. అంటే పవిత్రత అంతా పోద్ది. మాటలో అపవిత్రం, చూపులో అపవిత్రం, పనిలో అపవిత్రం, అంతా అపవిత్రమే, అంతా మురికే, అంతా మలినమే. అపవిత్రులైపోతారంట. హల్లెలూయా. అపవిత్రులుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, మీ ఇల్లు పవిత్రంగా ఉంచుకుంటావు కదా, ఏ పూట అంట్లు ఆ పూటే కడుగుతావు కదా, ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కుంటావు కదా, ఏ పూట అన్నం ఆ పూటే వండుకొని తింటావు కదా. హల్లెలూయా. అదేంది అన్న మాకు తెలుసు కదా, ఏంది అడుగుతున్నాడు అన్న అనిపిస్తుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులకు 4 రోజులకు ఒకరోజు ఒక పూట వండిన కూర కూడా ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులు కొద్ది కొద్దిగా గిల్లి కొద్ది కొద్దిగా నంచుకొని తింటుంటారు కదా. వాళ్ళు ఎవరు? అన్యులు, దేవుని బిడ్డలు, మీ బొట్టోళ్ళు కాదు, మీరు మంచోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, షేక్ అండి, చెప్పండి, ఏ పూట ఆ పూటే ఫ్రెష్గా వండుకొని వేడివేడికి తింటారు కదా. కుటుంబ సమేతంగా కూర్చుని అందరు తలా కత్తి తుంచుకొని పంచుకొని తింటారు కదా. ఉన్న దాంట్లోనే ఒకరవి ఏమన్నా మరింతన్నా కనికెడున్నా గంపెడన్నా అందరూ కలిసిమెలిసి తలా కత్తి తింటారు కదా. అడగండి, తినాలి అని చెప్పండి. కొన్ని కుటుంబాల్లో అలవాటే ఉండదు. ఏంటంటే ఉన్న నలుగురు కూర్చొని కొండ జట్టి మధ్యలో పెట్టుకొని తలా కత్తి పంచుకొని కడుపు నిండా తింటాం. అట్టాటి అలవాటు ఉండదు. కానీ దేవుని బిడ్డలు మీరు మంచోళ్ళు కదా, అందుకని అందరూ భార్య భర్త పిల్లలు అత్తమామలు తర్వాత అందరూ కలిసి కూర్చుని కొండా జట్టి మధ్యలో కూర్చోబెట్టుకొని అందరు తలా కత్తి వడ్డించుకొని తృప్తిగా సంతోషంగా కడుపు నిండా తింటారు కదా. ఏంది ఎవరు సౌండ్ రావట్లేదు? హల్లెలూయా. అమ్మే నువ్వు ముందు తిను, నేను తర్వాత తింటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలిసి తింటే ఎట్టుంటుంది? ఎంత సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా తగ్గిందనుకో, కొద్దిగా కొరవైందనుకో, వాళ్ళ కంచాల్లో నుంచి వీళ్ళ కంచాల్లోకి మారుతూ ఉంటుంటుంది. తలాకత్తె సంతోషంగా పంచుకొని ఆనందంగా కలిసిమెలిసి తింటే అది వేరుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం కొంతమంది సిస్టర్లు ఆయనకి ముందు పెడతారు, ఉన్నదంతా పిల్లలకి పెడతారు. అడుగు పొడుగు సట్టి అంతా నాక్కొని అడుగు మరి ఏం చేస్తావు? కొండగా మొత్తం వండిందంతా తినేశారు. వాళ్ళ ఆయన తిన్నాడు, పిల్లలు తిన్నారు. మా తల్లులకి మిగిలేది ఏముంది? సట్టి అడుగున మిగిలింది. ఆ కూర అడుగు ఏం చేస్తా? ఏమీ లేకపోతే మజ్జిగ పోసుకొని అట్టాగే తిని. హల్లెలూయా. సగం ఆకలితో పండుకునే తల్లులు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ ఆయనకి తెలియదు, అర్థం విలువ తెలియదు. తెలిస్తే అట్ట కాదమ్మాయి, కలిసి తిందాం, కొరవ పడ్డా ఒకరికొకరు పంచుకుందాం, కాకపోతే 1/2 కేజీ చికెన్ బదులు 2 కేజీలు తెస్తా, అందరూ సంతోషంగా తిందాం. హల్లెలూయా. అట్ట చేసి చూడండి, బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అర్ధాకలతో పనుకునే తల్లులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తావు? తినే పిల్లలు కదా, తినరా అమ్మే, ఒక్క గంట తినే అని ఆ పిల్లకి పెట్టి ఈ పిల్లడికి పెట్టి కుక్కి అందరికి తిన్నారు. కానీ అమ్మగారికి వచ్చేళ్ళకి అయిపోయా. మళ్ళీ ఏం వండేది? ఇంకేం వండుతాలి? ఈ పూటకి ఎట్ట కట్ట కానీ రేపు పొద్దున్న చూద్దాంలే
అని అట్లాగనే ఓర్పుతో సగం ఆకలితో సగం ఖాళీ కడుపుతో పూనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆకలి కొంటున్న మీరు ఒకరోజు తృప్తి పడతారు. హల్లెలూయా. కాబట్టి అపవిత్రత అనేది అంటులో ఉండకూడదు, బట్టల్లో ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు. ఎక్కడ అపవిత్రత అనేది ఉండకూడదు. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, ఏ పూట అంట్లో ఆ పూటే కడగాల, ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతకాల, ఎప్పుడు పళ్ళు అప్పుడే తోమాల. హల్లెలూయా. నేను పళ్ళు తోముకోకుండా మరి అట్ట అన్యాయంగా ఎందుకుంటాం? అబ్బే మీరు పళ్ళు తోముకోరు అని చెబుతల్లా, తోముకుంటారు కానీ. హల్లెలూయా. కానీలోనే ఉంది గోని. నోట్లో పుల్ల పెడతారు, ఒక్కొక్క బొట్టుకు పడుతూ ఉంటుంటుంది. పప్పు చారు తాలింపు తిరగమాత వేస్తూ ఉన్నారు. ఇది ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కొక్క బొట్టుకు పడుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చేతితో ఆయన ఎవరో వచ్చాడు, టీ అన్న పోసిద్దాముండు, ఆ చేతితో దాన్ని ఎండ అవుతూ ఉంటుందా, టీ తెచ్చిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. యార్లగడ్డ సీతారత్నం గారి దగ్గర నేను చూసా. ఏంటంట, పాసి మొకాన అంటులు గడిగిన ఊరుకోదు, పళ్ళు దామకుండా 1, 2కు పొయ్యి రాకుండా, పొయ్యి వచ్చావా, పొయ్యి వచ్చా, సబ్బుతో కడిగావా, దెబ్బలు పడతాయి, పోయి చేయి కడుకురా, సబ్బు పెట్టి సబ్బు కడుకురాబా. అంట్లో ఒకటి గడుగుద్దంట. అందరూ అన్నం తినే అంట్లు అనుకున్నా, ఏమనుకుంటున్నావు, సబ్బు పెట్టి చేయి కడుక్కోకుండా బయటికి పోయి పో. సరే నమ్మగారు అని చెయ్యి కడిగి శుభ్రంగా వచ్చినాక హల్లెలూయా. ఆమె విగ్రహారాధన చేసేటప్పుడు కూడా ఆమె చేసేది ఏంటంటే తడి బట్టలతో స్నానం చేసి అంత శుద్ధీకరించుకుని సిద్ధపడిన తర్వాత కానీ ఆమె పూజలు పునస్కారాలన్నీ చేసిన తర్వాత అన్నం కూర వండటం, అంట్లు కడగటం, బట్టలు ఉతకటం, ఏ పనైనా తర్వాత చేస్తారు. హల్లెలూయా. కొత్త సంవత్సరాలకు వచ్చాం కాబట్టి ఏం చేయాలా? పక్కలతో చెప్పండి, పళ్ళు తోమకుండా పాసంట్లు కడగొద్దు, పాత బట్టలు ఉతకొద్దు, ఇల్లు వాకిలు ఓడవద్దు. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాల. హల్లెలూయా. ఎందుకని అక్కడక్కడ అంట్లు గడక్క మురికి అక్కడ, ఇల్లు ఓడవక తొడవక బూజు అక్కడ, ఇంకా గుడ్ల ఉతక్క 3 రోజుల బట్టలన్నీ మురగబెట్టి అక్కడ. ఏమైద్ది? దారిని వెళ్ళే దెయ్యాలారా స్వాగతం సుస్వాగతం, మా ఇంట్లోకి రండి. మురికంతా అంటుల్లో ఉంది, బట్టల్లో ఉంది, ఇల్లు ఓడవలేదు, తొడవలేదు, పెనాలేసి కడగలేదు, ఇంట్లో కూడా అంతా మీకు అనుకూలంగా ఉంది, రండి అని పిలిచినట్టు. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే అపవిత్రత ఎక్కడ ఉంటుందో మురికి దెయ్యాలకి మీ ఇల్లు స్థావరంగా మారుద్ది. మురికి దెయ్యాలు ఇంట్లో ఏలుబడి చేస్తున్నాయి కాబట్టి అందుకే గొడవలు, అందుకే రోగాలు, అందుకే సమస్యలు, అందుకే తగాదాలు, అందుకే అన్ని అపశృతులు. నేను అట్టయిద్ది అనుకుంటే ఏంది ఎట్టయింది? దెయ్యాలకు స్థావరం లాగా ఉంది. మీ కొంప దెయ్యాలు నివసించేదానికి అనుకూలంగా ఉంది. అందుకే మరి ఎట్ట చేయాలా? పవిత్రంగా ఉండాలి. హల్లెలూయా. 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 ఒకరోజు పాలెంగ ఇచ్చుగారంట అత్తగారికి భయపడతారు. అత్త చెప్పొద్ది, అబ్బాయి ఎక్కుజాం ప్రార్థన చేయాలా, రెడీ తొందరరా. అమ్మో లేట్ అయిపోయింది, రాత్రి చాలా పొద్దుపోయిందని చెప్పి హడావుడిగా లాల్సీపై నైట్ డ్రెస్ వేసుకొని పళ్ళు దోముకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, తల దూకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. కానీ ఈ నైట్ డ్రెస్ మార్చాల, మర్చిపోయి అట్టాకి వెళ్ళిపోయి వాక్యం చెబుతానని అది నిలబడితే ఊరి ఏంటి ఆయన ఏంటి అన్నారు. ఏంది నా కళ్ళు చూస్తున్నారు వీళ్ళందరూ, బెత్తరపోయి చూస్తున్నారు ఏందని ఎటు చూసుకుంటే అర్థమైంది. ఓయ్యో సారీ అని పరిగెత్తుకుంటా మళ్ళీ గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని నైట్ డ్రెస్ తీసి మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకొని వచ్చాడంట. హల్లెలూయా. అంటే చిన్న అపవిత్రత ఉన్నా ఒప్పుకునేది కాదు.
వాళ్ళ అంత కంట్రోల్లో క్రమశిక్షణలో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద చర్చి ఎక్కడ ఉందంటే ఆయనదే. హల్లెలూయా. అందుకని మనం కూడా ఏం చేయాలంటే అన్ని చోట్ల పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటిందా మురికి వెంటనే కడుక్కోవాలా, నోరు జారిందా, చెయ్యి జారిందా, అపవిత్రత అయ్యిందా ఆలస్యం చేయకూడదు, త్వరగా కడుక్కోవాలి. సమాధానం తెగిపోయిందా, సంబంధం తొలగిపోయిందా, తొందరగా సంధి కుదుర్చుకుని సారీ చెప్పాలా, ఆలస్యం చేయకూడదు. సాధ్యమైనంత తొందరగా మురికి లేకుండా ఉండు. ఉన్నది ఎక్కడా గుర్తుంచుకో, యేసయ్యా సంకలం. హల్లెలూయా. తర్వాత అనురాగ రహితులు, ప్రేమ లేని వాళ్ళు అయ్యి ఉంటారంట. మనం అట్ట ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగి ఉండాలి. తర్వాత అతిద్వేషులు, అతిద్వేషులు ద్వేషించటం మామూలుగా ద్వేషించరు, అతిగా ద్వేషిస్తారంట. అదేంది? అంతే, ద్వేషిస్తారు. ఎవరిని ద్వేషించకూడదు, దేనిని బట్టి ద్వేషించకూడదు. హల్లెలూయా. అతి ద్వేషులైపోతారు అంత్య దినాలు. మనం అట్ట ద్వేషించే వారిగా కాదు, ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమించి పలకరిస్తే పిల్లల దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఏయ్, మా ఇంటికి ఎందుకు వచ్చి అసలు? మీ వెళ్ళి ఆడా, మీ బజార్ ఏడా? వాళ్ళ కాడకు పోయి ఆడాడుకోవాలి, కానీ మా బజార్ ఏడొచ్చి ఆడతావేంది? అమ్మ వాళ్ళు ఈ రకంగా కుక్కరిచినట్టు అరుతుంటే వస్తారు ఎవరన్నా పిల్లల దగ్గరికి? ఏమో వస్తారా? పిల్లలు కదా, ఆడుకుంటా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మీ పిల్లల సరసన ఆడుకొని వచ్చారు. అంత మాత్రానికి కుక్క ఇదిలిచ్చినట్టు ఇదిలిచ్చేసి మీ ఇల్లు ఆడ, మీ వాకిలు ఆడ, మీ బజార్ ఆడ, ఏడొచ్చి ఆడేదింది మా ఇంటికాడ అంటే అరిసెలో గారెలో గాలుస్తుందామా. వాళ్ళు పెట్టమని వస్తారేమో, వాళ్ళకి కూడా పెట్టాల్సి వచ్చింది. మా పిల్లలు ఒక్కలే తినాలి, అందుకు వాళ్ళకి పెట్టేది ఎందుకు? అతి ద్వేషులు, మామూలు ద్వేషం కాదు, అట్టాగా ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమతో ఊరు నుంచి వచ్చిన వాళ్ళు పలకరించి వందనాలు చెప్పి బాగున్నావా అడిగి, యోగక్షేమాలు అడిగి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. మళ్ళీ వారం వచ్చింది, ఎక్క చెప్పావుగా మొన్న పిల్లోడికి ఏందో బాగలేదని, తగ్గిందా, బాగుందా, ఎలా ఉంది, పలకరించి ప్రేమ పంచాలి. అప్పుడు ఏమైందంట, నీ ప్రేమను బట్టి వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుని పర్వాలా, నా కోసం ప్రేమించేవారు, ధైర్యపరిచేవారు, ఆదరించేవారు, సహకరించే వాళ్ళు ఉన్నారని ధైర్యం తెచ్చుకొని ఆ నిరాశలో నుంచి ఒడ్డున పడతారు. ఆమేన్. కాబట్టి అతి ద్వేషులు మనం కాకూడదు. అన్యులు ద్వేషిస్తారు, దేవుని బిడ్డలు మనం ప్రేమించాల, ప్రేమ చూపాల. తర్వాత అపవాదకులు, ఇతరుల మీద అపరాధాలు మోపుతూ ఉంటారు, ఇతరుల మీద నేరాలే మోపుతుంటారు. ఏ పొద్దు వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఆమె చెడిపోయింది, ఏం చెడిపోయినాడు, అసలు ఎవరు మంచోళ్ళు కాదు, నేను ఒక్కదాన్నే మంచిదాన్ని. హల్లెలూయా. ఇతరుల మీద అపరాధాలు మోపుతూ ఉంటుంటారు, అట్ట అనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అజితేంద్రియులు, ఇంకా క్రూరమైనటువంటి వాళ్ళు. హల్లెలూయా. తర్వాత సజ్జన దేశులు, మంచోళ్ళని ద్వేషిస్తారు. వాళ్ళు మంచోళ్ళే కదా, వాళ్ళని ఎందుకు ద్వేషించేది? వాళ్ళ మంచి పేరు వస్తుంది, అందుకని ద్వేషం కడుపులో మండుతుంది. అందరు వాళ్ళు మంచోళ్ళు, ఆమె మంచాం అంటున్నారు, అందుకని సజ్జన ద్వేషులు ద్వేషిస్తారు. ఇంకా ద్రోహులు అవుతారు, నమ్మకంగా ద్రోహం చేస్తారు. ఎనికీడుతుండి తిని తాగి అంత అయిపోయిన తర్వాత 30 వెండి నాణేలకు అమ్మి యోధా ద్రోహం చేశాడే, అట్లాంటి ద్రోహులైపోతారు. అంత్య దినాలు అలా జరుగుద్ది. ఇంకా మూర్ఖంగా వద్దన్న పని చేస్తారు, కాదన్న చోటుకి వెళ్తారు, మూర్ఖులు. ఇంకా హల్లెలూయా. గర్వ అందులు, గుడ్డితనం అయిపోద్ది, గర్వంతో గుడ్డోళ్ళు అయిపోతారు, అంత గర్వం వచ్చేస్తుంది జనులకు. అట్లాంటి గర్వం అంధకారం అయిపోద్ది. దేవుని కంటే వాళ్ళ సుఖము, వాళ్ళ సంతోషమే ఎక్కువగా ప్రేమించుకుంటారు. హల్లెలూయా. దేవుని ఇంటిని ప్రేమించడం కంటే
దేవుని మందిరాన్ని, దేవుని ప్రేమించే కంటే వాళ్ళని వాళ్ళే ఎక్కువగా వాళ్ళ సుఖము వాళ్ళ భోగమే ముఖ్యం. సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఇంకా పైకి భక్తి కలిగి ఉంటారు కానీ ఆ శక్తిని ఆశ్రయించేవారుగా ఉండరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, దూరంగా ఉండు, ఎడంగా ఉండు, ఇట్టటాలకి వేరుగా ఉండు. అది పౌలు చెబుతూ ఉన్నటువంటి సందేశం. ఎవరికి? తిమోతి ద్వారా సంఘానికి. ఈరోజు మనకు కూడా ఏమంటున్నాడు? హల్లెలూయా. ఇటన్నిటికీ ఇట్టి పనులు చేసే వాళ్ళందరికీ విముఖుడుగా ఉండు, అంటే వేరుగా ఉండు, ఎడంగా ఉండు. వాళ్ళతోటి నీకు కుదరదు, కొద్దిగా పక్కన ఉండు. హల్లెలూయా. ఈ చెప్పిన గుణ లక్షణాలన్నీ ఎవరిలో కనపడుతున్నాయో వాళ్ళని కొద్దిగా ఎడంగా పెట్టు, వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండు. నువ్వెవరివి? నువ్వు యేసయ్య ఓడిలో, యేసయ్య సంఖలో ఉన్న వ్యక్తివి కాబట్టి నీకు వాళ్ళకి కుదిరిద్ది, కుదరదు. వాళ్ళతో స్నేహం కట్ చేయి, వాళ్ళతో బంధం తెంపేయి, వాళ్ళకి దూరంగా ఉండు, దేవుని మాట విను. హల్లెలూయా. ఆ రీతిగా చెప్పబడిన ఈ కొత్త నిబంధన కాలంలో చెప్పబడిన ఈ గుణ లక్షణాలు కలిగిన వారందరికీ విముఖులమై వేరై ఎడంగా దేవునికి దగ్గరగా కలిసి ఉందుముగాక. లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. అంత్య దినాల్లో ఇలా జరుగుద్దని దేవుడు బయలుపరిచారు కాబట్టి ఇలాంటి వారికి విముఖుడవై ఎడంగా, వేరుగా, దూరంగా దేవుడికి దగ్గరగా ఉండమని ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి హెచ్చరికను ప్రేమపూర్వకంగా తీసుకుందాం. అయ్యా, ఈరోజు నుంచి దేవునికి విరోధమైన, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారికి నేను దూరంగా, దేవునికి సమీపంగా, దేవుని సన్నిధిలో దేవుని మాత్రమే ప్రేమించి, నా సుఖానుభవం కంటే నా దేవుడే ముఖ్యమని దేవుని ఎక్కువ ప్రేమించే వారిగా మమ్మలను మార్చుమయ్యా అని అడిగి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవా, నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. బయలుపరిచిన వాక్కుకై, వర్తమానంకై స్తోత్రాలు. కృప కలిగిన మా తండ్రి, కేక్ తెచ్చిన వారిని, ఈరోజు భోజనం ఏర్పాటు చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. ఖర్చుకు ప్రతిఫలం ఇచ్చి వారి కుటుంబాలను సమృద్ధి అయిన ప్రతిఫలం పొందటానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరం ఆరంభ దినం నుంచి ముగింపు వరకు దేవా, ఎవరెవరకు మేము విముఖులమై వేరై నిన్ను హత్తుకొని నీ సంఖలోనే నిలిచి ఉండాలో హెచ్చరిక చేసినందుకై స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ముగింపు వరకు నిన్ను హత్తుకొని జీవించు వారిగా, సంఖనెక్కిన మేము నీ సంఖ నుంచి దిగి నీకు దూరం కాకుండా అడుగడుగున నీవు ఎత్తుకెళ్ళి చోటకెళ్ళా మేము వెళ్ళటానికి నిన్ను వెంబడించు వారమై నీలో దేవా వర్ధిల్లి ఫలించటానికి కృపమని ప్రార్థిస్తున్నావు. ఫ్రీడా నీవు ఆత్మీయంగా వర్ధిల్లిన కొలది శారీరకంగాను అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలని భక్తుడు కోరినట్టు, అవును స్వామి, నీ బిడ్డలైన వారందరూ కూడా అన్ని రీతులుగా వర్ధిల్లి విస్తరించి అభివృద్ధి పొందటానికి కృపమని ఈ కొత్త సంవత్సరం పునాది వేసి వారు విస్తరించటానికి, అభివృద్ధి పొందటానికి మీరు ప్రారంభించి ఆశీర్వదించమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.